తన యొక్క బలాన్ని పూర్తిగా ఉపయోగించలేదు అని మనకి అర్థమవుతోంది. మనము ఈ జీవగ్రంథంలో యేసు ప్రభువారు ఈ భూమి మీద నివసించిన కాలంలో, అలాగే అతడు పట్టబడబో రాత్రి అతడు ఒక స్థలంలో ఉంటారు. యేసుప్రభు వారు మనందరికీ తెలుసు. ఆ రాత్రి గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన ముగించి ఉండగా రోమా సైన్యాన్ని వెంటబెట్టుకుని ఈ యోధ ఆయనను పట్టుకోవడానికి రావటం జరుగుతుంది. అప్పుడు జరిగిన విషయం ఏమిటంటే, శిష్యులలో ఒక అతను తొందరపడి కత్తి దూసి ఆ సైనికులలో ఒక అతని చెవిని తెగ నరుగుతాడు. అప్పుడు యేసుప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే, ఎందుకు ఇటువంటి పనులు మీరు చేస్తున్నారు? నేను తప్పించుకోవాలంటే, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే నా తండ్రి 12 సేనా వ్యూహములను పంపి, అంటే అనేక వేల సైన్యాన్ని పంపి నన్ను రక్షించలేడా అన్న విషయాన్ని యేసుప్రభు చెప్పడం జరుగుతుంది. అవునండి, యేసుప్రభు బలవంతుడు, శక్తివంతుడు అయినప్పటికీ ఆయన యొక్క శక్తి